ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మహోన్నతుడా, మహాగణుడా, ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి నాయన స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ బిడ్డలమైనటువంటి మాకు నాయన మీ వాక్కులో ధ్యానించుటకు ఈ యొక్క సమయాన్ని మాకు కేటాయించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నాయన మీ వాక్కుల కొరకు తండ్రి మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు తండ్రి. వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని వారికి దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆ వాక్యం ద్వారా నాయన ఎందరైతే మీ పిల్లలు తండ్రి మనసు మార్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, వారందరికీ కూడా నాయన చక్కగా మీ వాక్యంతో వారి జీవితాలకు మేలుకొలుపుగా ఉండడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ లోకంలో నాయన ఏది శాశ్వతం కాదని, మీరిచ్చేటువంటి జీవం మాత్రమే శాశ్వతం అని, ఈ లోకంలో మాకు ఎన్ని ఉన్నా కూడా తండ్రి మీరు లేకపోతే మా జీవితం వ్యర్థమని తెలుసుకున్నటువంటి మేము నాయన, రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి మేము, రక్షణ అనుభవంలోకి రావలసినటువంటి నీ పిల్లలు తండ్రి, మరి రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత వారు ఎలా ఉండాలో ప్రతి విషయాన్ని కూడా మీ పిల్లలతో మీ ఆత్మ సహాయంతో మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని అయినా మీ బోధిస్తుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అందించండి. ప్రతి విషయాన్ని తండ్రి సరిగా విభజించిన ఆయన వారు అర్థం చేసుకునే విధంగా తండ్రి వారి జీవితాలకు మేలుకొలుపుగా ఉండటానికి నాయన మరి యొక్క వాక్యము ఈ యొక్క ఆరాధన తండ్రి మరి వారికి ఉపయోగపడే విధంగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన మహాకృపను బట్టి మరి పోయిన గురువారం మనము బాప్తిస్మము అనగానేమి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి నామములో తీసుకోవాలనేటువంటి విషయాలను మనము తెలుసుకున్నాం. అవి మనం టూకీగా రెండు మాటలు మనం చెప్పుకోవాలంటే, బాప్తిసం అనేటువంటి కార్యక్రమం అనేది బాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి తెలుగులోకి బాప్తిసం అనే పదం తర్జుమా అయిందని మనం తెలుసుకున్నాం. ఆ యొక్క బాప్తిసం అనేది సమాధి చేయుట కానీ, పాతిపెట్టుట కానీ, ముంచుట కానీ అనేటువంటి అర్థం వచ్చిందని మనము తెలుసుకున్నాం ప్రేమైన దేవుని వాళ్ళారా. అయితే దేవుడు లోకమును ప్రేమించాడని, దేవుడు మన ఎడల ఆయన కృప చూపించి మనకు ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని శరీరధారిగా ఈ లోకానికి పంపించడం, మనందరూ పాపముల నిమిత్తం మన శాపాల నిమిత్తం మనందరికీ రక్షణ భాగ్యం కలగాలని యేసుక్రీస్తు వారు మరి శరీరంలో ఈ లోకానికి వచ్చి ఆయన శరీరం నలగొట్టబడినా సరే, ఆయన దేహాన్ని సిలువ వేసినా సరే మన కొరకు ఆయన ఓర్చుకున్నాడని మనం తెలుసుకున్నాం. అలాగే ప్రేమని దేవుని వాళ్ళరా, మరి బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం ఆ రోజు. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాం బాప్తిసం అనేది? కుటుంబ పరిస్థితులు బాగాలేదని, లేదంటే ఎగ్జామ్స్‌లో ఏవైనా పాస్ మార్కులు వచ్చాయని, బాగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారని, లేదంటే ఏదైనా సమస్యల నుండి దేవుడు మనల్ని గట్టెక్కించాడు కాబట్టి, దాని కొరకు నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని, లేదంటే మ్యారేజ్‌కి బాప్తిసం ఇవ్వాలి కాబట్టి, మరి ఆచారంగా క్రైస్తవ సమాజంలో ఉంది కాబట్టి అలాగా ఇవ్వాలనేటువంటి ఏదైనా ప్రేరణ అనేది కలిగినప్పుడు, ఎవరైనా కలిగించినప్పుడు, ఆ విధంగా బాప్తిసం తీసుకునేది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకున్నాం. మరి ఎలా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి యేసుక్రీస్తు వారు నా పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి, నా కొరకే ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని, నాకు నేను చేసినటువంటి పాపములకు మరి దేవుడు నరకం అనే రెండో మరణం అనే శిక్షను నాకు సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి, దానిని తప్పించుకోవడానికి కేవలము నా పాపాలు తీసివేసుకోవడానికి యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాననేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. అలాగే
ఈ రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి వారికి లాభం ఏంటనే విషయం మనం తెలుసుకున్నాం. ఏంటది? ఈ రక్షణ భాగ్యానికి వచ్చినటువంటి వారము మనకు లాభం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మకు చావు లేదు కాబట్టి, మరి మనం చనిపోయిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా, మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా, నిత్య జీవానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించాము. మరి అంగీకరించినటువంటి మనం ప్రియమైన దేవుని వల్లరా, ఇంకా మిగిలిన మన జీవిత కాలంలో ఆ రక్షణ అనుభవంలోకి మనం ఎలా వెళ్ళాలి? రక్షణ పొందినటువంటి మనము మన జీవితం అనేది ఎలాగా దేవునిలో కొనసాగించాలనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చర్చించుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు మనం వివరించుకుందాం. 1వ వచనం నుండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూసారా? దేవుడు కొంచెం తగ్గించు, వాల్యూ కొంచెం తగ్గించు, కొంచెం. దేవుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేయనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. చూడండి, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని అంటే, మరి యేసుక్రీస్తు వారు ఏమని ఆయన సంబోధించుకుంటున్నాడు? ఆయన ఒక ద్రాక్షావల్లిగాను సంబోధించుకుంటున్నాడు. మరి ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏమంటున్నాడు తెలుసా? వ్యవసాయకుడు అంటున్నాడు. అని ఏమని మాట్లాడుతున్నాడంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించకుండా మనము మన సొంత నిర్ణయాలు తీసుకొని లోకానుసారంగా మన జీవితాన్ని యథావిధిగా మనం కొనసాగించుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనము ఆ నిజమైనటువంటి ద్రాక్షావల్లికి ఒక తీగగా ఉన్నటువంటి మనం ఫలించకపోతే ఏమవుతుంది? ఆయన ఏం చేస్తానంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తానంటున్నాడు. అంటే రక్షణ పొందినటువంటి మనము ఎలా ఉండాలి? ఫలించే వారిగా మనం ఉండాలి. అందుకని చూడండి, ఈ యొక్క యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని రూపం గురించి మాట్లాడాడు. ఆ రూపమే మనం మాట్లాడుకున్నాం. ఏమని? ఒక ద్రాక్షావల్లిగా యేసుక్రీస్తు వారు ఆయన్ని పోల్చుకొని మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, పాపంలో ఉన్నటువంటి మనము ఒక అడవి ద్రాక్ష గుత్తిగా మారినటువంటి మనల్ని మార్చుకొని తినగలిగేటువంటి ఒక ద్రాక్ష ఎలా అయితే ఫలించి మన ముందుకు వచ్చినప్పుడు మనం తినగలగటానికి అవకాశం కలుగుతుందో, సమాజంలో ఉన్నటువంటి మనం కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా దేవునికి ఇష్టలైనటువంటి కుమారులుగా మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకని ఏమంటున్నాడు తెలుసా? నా తండ్రి వ్యవసాయకుడు అంటే, తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఓకే, ఆ తోట అంతా కూడా ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? తండ్రి పర్యవేక్షణలో ఉంటుంది. అంటే ఆ తండ్రి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు? పర్యవేక్షిస్తున్నాడు. అంటే నేను వీరికి కావలసినవన్నీ సమకూరుస్తున్నప్పుడు వీళ్ళు ఫలించే తీగల వలె ఉంటున్నారా? నిజమైనటువంటి ద్రాక్షావల్లికి ఈ యొక్క కాండంలో నుంచి వచ్చేటువంటి తీగలు బలం ఉంటేనే కదా ద్రాక్షావల్లి ఫలింపజేసేది, అవునా కాదా? అయితే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ఆ మార్గంలో మనము సరైన విధానంలో మనం నడవాలి అంటే మనలో ఏముండాలి? జీవం ఉండాలి. ఆ జీవం ఇచ్చేది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియమైన దేవుని వలరా. అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక కన్ను చూడండి, ఎవరైనా పిల్లలు అలా ఇలా ఆడుకుంటూ తిరుగుతున్నారనుకోండి,
తల్లి ఏం చేస్తుంది? ఆ బిడ్డ ఎటు వెళ్తున్నాడు, ఎటు తిరుగుతున్నాడో ఒక కన్నేసి ఉంచుద్దా? ఉండస్తదా? అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? మన మీద ఒక కన్ను వేసి ఉంచుతాడనమాట. అంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన విధానం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనల్ని ఆయన కనుసైగలో మనం చూస్తా ఉంటాడు. అందుకని చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఉంటది. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో హ్మ్. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. అంటే దేవుడు వాక్యం అనేది మనలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఎలాగా? అంటే మన పాత జీవితం మొత్తం కూడా మార్చుకోవటానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తన వాక్యం ద్వారా? పరిశోధిస్తున్నాడు, శోధిస్తున్నాడు. మనలోకి వాక్యం వచ్చిన తర్వాత ఎక్కడైనా మనకు ఒక లోపం కనపడిందనుకోండి, ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి దేవుడు మనకి తన వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ హెచ్చరించేటప్పుడు ఆ మాటలు నాకు కాదులే అని ఒకవేళ అనుకున్నామనుకోండి, అది పొరపాటనమాట. ఎవరు దేవుడు ఏ దైవ సేవకుడి ద్వారా మాటలు మీతో మాట్లాడిచ్చినా సరే, మనం ఏం చేయాలో తెలుసా? మనలో ఒకవేళ ఆ తప్పు ఉంటే, ఆ తప్పు సరిచేసుకోవడానికి మనకి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు అని చెప్పి మనము సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. అవునా కాదా? అందుకని దేవుడు వాక్యం ఏం చేస్తుంది? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు. అంటే ఆ వాక్యం అనేది మన చెవుల్లో నుంచి విన్నటువంటి వాక్యము హృదయంలోకి వెళ్ళాలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత చదవండి 15వ అధ్యాయము. మళ్ళా మనం పాఠంలోకి వచ్చేద్దాం. 3వ వచనం చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తేగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చూసారా ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? తీగనేది ద్రాక్షవల్లికి ఎంత ముఖ్యమో అక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు వాక్యం అనేది మనం ప్రకటించేటప్పుడు దేవుడి మాటలు ఉన్నాయి ఉన్నట్టుగా తీసుకెళ్ళి ప్రకటించామనుకోండి, ముందు వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఎవరు ఈయన? ఏం చేస్తాడు? ఎలా ఉంటాడు? మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు? ఆయన మాటలు ఎలా ఉంటాయి? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇలాంటివి అన్ని పరిగణలో తీసుకుంటారా లేదా? అంతేకాని మన దేవుడు వాక్యం చెప్తున్నాం కదా, నిజమే చెప్తున్నాం కదా అని చెప్పి మన మాటను వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరనమాట. చూడండి, ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? తెలుసా? సుమారు ఒక 700, 800 కోట్ల జనాభా ఉందనుకో ప్రపంచంలో. సుమారు 450 నుంచి 500 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన వారేగా. రక్షణలోకి వచ్చినటువంటి వారిని చూసి ఎవరైనా మారేటువంటి పరిస్థితి కనపడుతుందా? కనపడకపోగా ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు పైకి భక్తి కలిగిన వారిగా నటిస్తూ లోపల వారి జీవితాలు మాత్రం బాగుంటలేదు. కాబట్టి అందుకే నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం లేదనేటువంటి విషయాన్ని చాలామంది మాటల ద్వారా నేను విన్నాను ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే మన జీవితం అనేది ఎలా ఉండాలి? నిజమైనటువంటి ద్రాక్ష గలని, అంటే నిజమైనటువంటి వాక్యాన్ని మనం తీసుకువెళ్ళినప్పుడు మన జీవితంలో ఏ తప్పు కూడా ఎదుటి వ్యక్తి మారటానికి ఆటంకము కాకుండా ఉండాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే క్రీస్తులో మనం నిలిచి ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి. వాక్యం తెలిసి ఉండాలి. ప్రవర్తనలో ఎలా ఉండాలి?
విశ్వాసకు తగినట్టుగా ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి మనస్సుని మార్చుకోవాలి. ఇలాంటివి జరిగితేనే ఆ యొక్క విశ్వాసిలో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంట చూడండి. ఎ- నా యందు చూడండి, నా యందు నిలిచి ఉండుడి అంటే, నా యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? మనకి ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి. అంటే ప్రార్థన మనకు వచ్చి ఉండాలి. అలాగే ప్రార్థనలో మనము ఎక్కువగా గడపాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యములో ఎక్కువ బలపడాలి. దేవుడు మనతో మాట్లాడాలనుకోండి, ఎలా మాట్లాడతాడు? తెల్లవారుజామున ఒక తెల్లటి ఆకారం కలిగి కలలోకి వచ్చి మాట్లాడతాడా? కాదు ప్రియమైన దేవుడు వాళ్ళరా. ఇదిగో 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్‌ని సంపూర్ణంగా ముద్రించి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఈ చేతుల్లో పెట్టినటువంటి ఈ బైబిల్‌ని మనం చదువుకున్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవునా కాదా? దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? మనం వాక్యాన్ని ఎక్కువ చదవాలి. ఒకవేళ స్కూలుకు వెళ్ళినటువంటి పిల్లోడే ఎక్కువగా మాట్లాడుతున్నాడు అనుకోండి, టీచర్ పాఠాలు చెప్పడానికి అవకాశం కలిగిద్దా? అందుకని ఏం చేస్తారు తెలుసా? "రేయ్! నువ్వు ఎక్కువ అల్లరి చేస్తున్నావురా, ఇక్కడికొచ్చి గోడ కుర్చీ" అంటారు. అంటే ఏంటి దానికి అర్థం? మనం ఎక్కువగా మాట్లాడేదానికంటే దేవుడు మనతో మాట్లాడటం మంచిది కాబట్టి, మన జీవితాలకి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి మన జీవితాలను మారుస్తాడు కాబట్టి, దేవుడు వాక్యాన్ని మనం ఎక్కువగా చదవటానికి అవకాశాన్ని ఇవ్వాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే చదివినటువంటి ఆ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? మన జీవితంలో దేవుడు ఏదైతే వాక్యం ద్వారా మనతో మాట్లాడి, మన జీవితాలని ఇది మంచి, ఇది చెడు అని హెచ్చరిస్తున్నాడో, ఆ హెచ్చరించేటువంటి పరిస్థితుల్లో మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. ఒకవేళ అన్నీ పాటించి మన జీవితాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనుకోండి, ఆ ఉన్నప్పుడు ఏమవుతుంది? చూడండి. మూడవ వచనం చదువుతున్నాను. 4వ వచనం చదువుతున్నాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తేగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అర్థమవుతుందా? అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు చెయ్యలేరు. చూసారా? అంటే ఒకవేళ రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా దేవునికి వేరుగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఫలిస్తాము మనం? ఫలించలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి మనము యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనము ఉంచుకోవాలి. అంతేకాని లోకానుసారంగా ఉన్నటువంటి ఆలోచనలు మన మైండ్‌లో తీసుకొచ్చుకొని, ఒక విశ్వాసనో, ఒక దైవ సేవకుడినో, లేదంటే మనకు నచ్చినటువంటి వారినో ఒక మాదిరిగా పెట్టుకున్నామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళల్లో ఎక్కడో చోట ఏదో ఒక తప్పు కనపడిద్ది. ఆ కనపడేటప్పటికి మనం ఏం చేస్తాం? తెలుసా? ఒకవేళ మనకది తప్పు అని తెలిసిందనుకోండి, ఆఖరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితికి వెళతాము. ఇంకొకటి ఉంది దీంట్లో కోణం ఏంటో తెలుసా? ఒకవేళ ఆ దైవ సేవకుడి మీద, ఆ విశ్వాసం మీద అభిమానం ఎక్కువైందనుకోండి, అభిమానం ఎక్కువైతే ఏం చేస్తాం? మనం కూడా అదే తప్పు చేయటానికి అవకాశాన్ని తీసుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? కేవలం మనము యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం మాదిరిగా పెట్టుకొని, మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి. 6 చూడండి 6. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూసారా? ఎవరైనను యేసుక్రీస్తు వారిలో ద్రాక్షావల్లికి ఆ కాండానికి ఈ తీగ అంటు కట్టబడి ఒకవేళ లేదనుకోండి, ఆ తీగ ఏమవుతుంది? నీరు లేనప్పుడు ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఆ యొక్క కొమ్మకి ఆ యొక్క ఎండిపోయినటువంటి తీగను ఉంచుతామా? మనమే మన చెట్లకి ఏం చేస్తాం తెలుసా? ఏదైనా కొంచెం ఎండిపోయి కనపడుతుందనుకోండి, ముందు దాన్ని విరిచేసి పొయ్యిలో పడేస్తానన్నమాట.
అక్కడ ఇలాగే చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు వారికి ఎవరైతే ఆయనను చూడండి, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల అంటే దేవుని యందు యేసుక్రీస్తు వారి యందు ఎవరైనా నిలిచి ఉండకపోతే ఆ తీగను తీసి పారవేయటానికి కూడా అవకాశం అదే వెనకాడనటువంటి పరిస్థితిని మనకు తెలియపరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం గమనించిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా మనకేం అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారేమో నిజమైనటువంటి ద్రాక్షావల్లిగా ఉన్నారు. తండ్రేమో వ్యవసాయకుడిగా ఉన్నాము. మనమేమో తీగల వలె ఉండాము. ఆ ఫలించేటువంటి ద్రాక్ష గెలకి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సపోర్ట్‌గా ఉండాలా లేదా? అంటే నిజమైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ద్రాక్షావల్లి ఆ యొక్క ఫలించేటువంటి ద్రాక్షావల్లి అనుకోండి. మనం గనక మంచిగా లేవనుకో, మన జీవితంలో ఆ ద్రాక్షావల్లి నిజమైనటువంటి ఆ ద్రాక్షాలు కాస్తాయా? కాయవు. ఒకవేళ మనం మంచిగా ఉన్నామనుకోండి, ఆ యొక్క కీర్తి ఎవరికొస్తది? దేవుడికొచ్చిద్ది. అంటే వ్యవసాయకుడికి. ఒక నలుగురిలో కూర్చున్నప్పుడు ఒక పంట బాగా పండిందనుకోండి ఒక రైతుకి, ఆ రైతు ఏం చేస్తాడో తెలుసా? కాలర్ ఎగరేస్తాడు. ఎందుకు? ఇదిగో నా చేలో ఈసారి నేను ఇన్ని బస్తాలు పంట పండించాననేటువంటి ఆయన గొప్పగా చెప్పుకుంటాడా లేదా? అలాగే వ్యవసాయకుడిగా ఉన్నటువంటి తండ్రికి ఆయన వేసినటువంటి పొలములో మనము విత్తనములాగా ఉండి ఆ ఫలించేటువంటి మొక్కగా మనం మారి ఆ తీగల వలె మనం ఉన్నప్పుడు ఆ తీగల్లో సారం అనేది లేకపోతే కీర్తి వచ్చిద్దా దేవుడికి? రాదు ప్రియమైన దేవుని వల్లరా. అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? దేవునికి కీర్తి వచ్చే విధంగా మన ప్రవర్తన కలిగి ఉండాలి. తర్వాత చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నా ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానెను. అంటే ఈ లేఖనం చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? అర్థమైంది ఏమన్నా? ఏం అర్థమైంది చెప్పండి? మనము బహుగా ఫలిస్తాం. ఓకే. బాగానే ఉంది. ఇలా గనక ఉండి మనము యేసుక్రీస్తు వారి నందు తండ్రి అయినటువంటి దేవుడిని ఏదడిగినా గానీ ఆయన ఏం చేస్తాడంట? సమస్తాన్ని చేస్తానన్నాడా లేదా? అలా అని లోకానుసారంగా ఉన్నటువంటి కోరికలు మనం ఏమైనా కోరుకుంటామా? అదే నా దేవుడు చెప్తుంది. కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారనుకోండి. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏదైనా కోరుకున్నాడా? అంటే దేవుని మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లోక ఆశలను ఏం చేస్తారు? చంపుకుంటారన్నమాట. లోక ఆశలను చంపుకున్నట్టు వాళ్ళు దేవుణ్ణి ఏం కోరుకుంటారు? ఒక పాపి మారాలనేటువంటి ఆలోచన మాత్రమే వారికి ఉంటుంది కానీ, ఇదిగో సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు మంచిగా జరగాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ, కుటుంబంలో దేవుడిచ్చినటువంటి బట్టలు కావచ్చు, ఆహారం కావచ్చు, మనకిచ్చినటువంటి ఒక ఉద్యోగం కావచ్చు, పనైనా కావచ్చు, దానితో మనం తృప్తి చెంది, దేవుడికి మనం ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇచ్చి, యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఈ లోకంలో శరీరధారిగా ఉండి తండ్రిని మహిమపరిచాడో, మనం కూడా అలాగే ఆయన్ని మహిమపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాము. అంతేకాని తండ్రి నా నామములో ఏదైనా మీరు అడగండి మీకు అన్నీ చేస్తాడంటే, లోకానుసారంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? అన్నీ అడుగుతారు. కానీ క్రీస్తు తత్వం అనేది, యేసుక్రీస్తు వారి స్వభావం అనేది మనలో ఉందనుకోండి, మనలో ఉన్నప్పుడు అన్నీ అడుగుతాం మనం. ఆస్తులు అడుగుతామా? బంగారం అడుగుతామా? ఇంకేదైనా మనం అడగటానికి అసలు మన నోరు వచ్చిద్దా? రాదు ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి కరమైనటువంటి జీవితం ఏదైతే ఉందో
ఆ జీవితం అనేది మనలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని మనము తగ్గించుకుంటాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా బిడ్డవలే తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చూసారా? తనను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడా? హెచ్చించేవాడు గొప్పవాడు అని చెప్తున్నాడా? అంటే బిడ్డ వలె తనను తాను తగ్గించుకోవడం అంటే చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి మనస్తత్వం అనేది మనలోకి రావాలి. అంతేకాని ఏదైనా చిన్న విషయం జరిగిందనుకోండి, పిల్లలు ఆడుకుంటూ గొడవ పడ్డారనుకోండి, గొడవ పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మరలా 5 నిమిషాలకి మరలా కలిసిపోతారు. అంతకుముందు జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని సంవత్సరం తర్వాత మరలా గుర్తుపెట్టుకొని వాళ్ళని అడుగుతారా? అడగటానికి అసలు వాళ్ళకి గుర్తుంటుందా? గుర్తుండదు. అదే మనిషి అయితే ఏం చేస్తాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తిరిగి మరలా కౌంటర్ వేస్తారనమాట. అలా ఉండకూడదు మనం అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ, బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులవుతారంట. ఇదే మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో తగ్గింపు గుణం అనేది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి మీకు అర్థమవుతుందా? ఈ తగ్గింపు గుణం అనేది లేకపోతే మాత్రం పరలోక రాజ్యానికి అసలు వెళ్ళటమే అసము అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. క్రైస్తవ సమాజంలో ఈరోజు మనం చూసినప్పుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నవారిని మనం ఎవరినైనా వేళ్ల మీద లెక్క వేయచ్చా లేదా? అంటే మనల్ని వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడటం కాదు, కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. తగ్గించుకోవాలన్నటువంటి ఆలోచన మాత్రమే మనిషికి రావట్లేదు. ఎందుకు? ఒకవేళ మనం తగ్గించుకున్నామనుకో సమాజంలో మనం తక్కువైపోతామేమో, మనల్ని అందరికంటే హీనంగా మనల్ని చూస్తారేమో అనేటువంటి ఆలోచనలు మనకు ఉండి మనం ఎక్కడ కూడా తగ్గకుండా మనం ఏం చేస్తున్నాం? మాటకు మాటని మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాం. ఇలాంటి వారి గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. చూసారా? అంటే ఒక మనిషి తన మాటలు ఎలా ఉండాలి? విస్తారంగా మాట్లాడాలా? ఎవరైనా వస్తున్నారనుకోండి, కొంతమంది అరే వాడు వచ్చాడంటే నసరా బాబు అని అంటాం లేదా? అంటే అంతసేపు మాట్లాడినప్పుడు అన్ని మంచి మాటలు వస్తాయా? దేవుడే చెప్తున్నాడు రావు అని. అంటే ఏంటి? ఇదిగో క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు మనం ముందు మాట్లాడకూడదు. ఎదుటివారు చెప్పేది మనం విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి మాట మాత్రమే మనం తిరిగి మాట్లాడాలని చెప్తున్నాడు. తర్వాత చూడండి, తన పెదవులను మూసుకొను వాడు బుద్ధిమంతుడు. అంటే విస్తారమైనటువంటి మాటలు గనక మాట్లాడితే ఖచ్చితంగా అందులో దోషం ఉంటుంది. మాట్లాడొద్దని చెప్తున్నాడు అంతే. అర్థవుతుందా? తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడంట. అంటే అవసరమైనటువంటి మాట మాత్రమే మాట్లాడి మిగిలిన విషయాల్లో మనము వెళ్ళకూడదు. ఒకవేళ మనం ఏదైనా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మాటల్లో దోషం ఉండక మానదు. అందుకనే ముసలమ్మ ముచ్చట్లలోకి వెళ్ళకూడదని చెప్తుంది. అందుకే అర్థమవుతుందా? అలా గనక మనం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఊంగొట్టకపోయినా వాళ్ళు బాధపడతారు. అవునా కాదా? తిరిగి మనం ఏదైనా సమాధానం చెప్పకపోయినా వాళ్ళు ఏంటి, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే కనీసం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతారు అనుకుంటారా లేదా? అందుకనే ఈ ముసలమ్మ ముచ్చట్లు అనేది మనం ఏం చేయాలి? ప్రక్కన పెట్టాలి. అవునా? తర్వాత చదవండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది,
భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. అంటే ఒక నీతిమంతుడు మాట ఎలా ఉంటుందంట? ప్రశస్తమైనటువంటి వెండి వలె ఉంటుంది. అంటే ఆళ్ళ మాట ఎలా ఉంటదో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటది. అరే ఇప్పుడు ఒక మాట చెప్పి కాసేపటికి ఆ మాట మార్చారనుకోండి, వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారా? బుద్ధిమంతులుగా ఉన్నారా? భక్తిహీనులుగా ఉన్నటువంటి వారనమాట. మనం అలాంటి జాబితాల్లోకి వెళ్ళకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరలా మనం పాఠంలోకి రండి. 7 వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. చూసారా? అంటే తండ్రి అయినటువంటి దేవుడికి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? విధేయత చూపిస్తున్నాడు. అవునా? ఆయన మాటని తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి కలుగుతుంది. యేసుక్రీస్తు వారి మాటలు మనం వింటాం. చదువుకున్నప్పుడు బైబిల్ ఏంటో తెలుసా? తండ్రి, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు రాయబడిన ప్రకారము ఇదిగో నా జీవితాన్ని నేను నీకు అప్పగించుకుంటున్నాను. అంటే నేను ఏదైతే నువ్వు నా గురించి రాసావో, ఈ భూమి మీదకొచ్చిన తర్వాత నేను ఏదైతే చేయాలో దానిని బట్టి మాత్రమే నా జీవితం ఈ భూమి మీద కొనసాగుతుందనేటువంటి విషయాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి చూసాం మనం. అంటే యేసుక్రీస్తు వారు తన అంతట తాను ఈ భూమి మీద ఏది కూడా చేయలేదు. మరి ఏం చేశాడు ఆయన? తండ్రి మాటని గౌరవించి ఆయన ఏం చెప్పాడో చెప్పిన మాటను తూచా చెప్పకుండా పాటించాడు కాబట్టి ఆ పాటించినందువలన యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డాడు. అవునా కాదా? అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారు మనకి ఎలాంటి ఆజ్ఞను ఇస్తున్నాడో ఆ ఆజ్ఞలో గనక మనం ఉంటే మనం కూడా అంగీకరింపబడతామనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. తర్వాత చదవండి. 10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియో మీ సంతోషం పరిపూర్ణం కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే ఈ సంతోషం అనేది ఎలా వస్తుందని అర్థమవుతుంది మనకి? తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలకు మనం విధేయులయ్యి ఆ ఆజ్ఞల ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటాయి. అవునా? ఆ తర్వాత చదవండి. 12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొకడు ప్రేమించుట వలనయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. చూసారా? అంటే ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఏమంటున్నాడు ఇక్కడ? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అంటే ఇదిగో మనం మాట్లాడుకున్న పాఠం. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడా లేదా? అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుందా? అలాగే మనం కూడా మన సహోదరుల పట్ల అలాంటి ప్రేమను కలిగి ఉండాలనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. అంతేగాని నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నేను పరలోకం వెళతాను, ఇదిగో నువ్వు తీసుకోలేదు కదా, నువ్వు వేస్ట్ అనేటువంటి మాటలు మన నోటి నుంచి రాకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నటువంటి మాటలు కూడా మన దగ్గర రాకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఆకర్షిస్తాడో, తన వాక్యం ద్వారా ఎవరిని మలుచుకుని సంఘంలో తీసుకొస్తాడో మనకు తెలియదు కాబట్టి ముందు అవకాశం మార్పు చెందడానికి మనకు వచ్చిందని మనము ఆనందపడాలి. అవునా కాదా? ఆనందపడాలి. తర్వాత చదవండి. ఎన్నో వచనం? 14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో
అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చూసారా? అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటే, అయ్యా నాకు ఇలాంటి పాపం నాలో ఉంది, నేను నిత్య జీవానికి వారసుని కాలేకపోతున్నాను, ఇదిగో నానంతట నేను నా పాపాన్ని తీసుకువేసుకోలేకపోతున్నాను, నీవు వచ్చి నా కొరకు సిలువలో లేదంటే నీ ప్రాణాన్ని అర్పించనని మనం ఏమైనా అడిగామా? అడగలేదు. మనం అడగక ముందే మన అక్కర్లు ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించి రక్షణ భాగ్యాన్ని మనం పుట్టక ముందే మన కోసం సిద్ధపరిచాడు. మనం ఏం చేస్తాం? ఆ వాక్యాన్ని అడగక ముందే నా అక్కర్లని తీర్చే దేవుడా అని చెప్పి అన్ని లిస్టు పెడతాం లేదా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మనకి సిద్ధపరిచి ఉంచాడు. ప్రేమ దేవుని వల్లరా, ఆ సిద్ధపరిచి ఉంచినటువంటి మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించిన తర్వాత, ఇదిగో మీరు ఇక దాసులు కాదు. దాసులంటే బానిసలాగా, మీరు ఇక బానిసలు కాదు, నా స్నేహితులు అని మాట్లాడుతున్నాడు. స్నేహితుడికి బానిసుడికి ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసా? అంటే ఒక బానిసలాగా మనం చూడట్లేదు, మనల్ని స్నేహితుడిగా చూసి ఒక భుజం మీద చేయి వేసుకుని స్నేహితులు ఎలా అయితే తిరుగుతారో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనల్ని స్నేహితులుగా అంగీకరిస్తున్నాడు. అంటే అంత ధన్యత మనకిచ్చాడు దేవుడు. తర్వాత చదవండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. తర్వాత ఎన్ని అధ్యాయం వచ్చిన చదువుతున్నావు? 18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూసారా? అంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మాకు శోధనలు వచ్చినాయి, మాకు ఇబ్బందులు వచ్చినాయి, మా పరిస్థితులు బాగాలేదని మనం అనుకుంటాం లేదా? ఎందుకు వస్తున్నాయి అవి? దేవుడు ఏమన్నా కలగజేస్తున్నాడు మనకి? కలగజేస్తున్నాడు దేవుడు? కాదు. ఎందుకు? లోకాన్ని వద్దనుకొని మనం యేసుక్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత, లోకంలో ఉన్నప్పుడు మన లోకం ఏం చేస్తుంది? ప్రేమించింది. ఒకవేళ లోకం వద్దనుకున్న తర్వాత లోకం మనల్ని ప్రేమిస్తుందా? ప్రేమించకపోగా మనల్ని ద్వేషించేటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి మీకు కలిగినప్పుడు ముందు నేను మీకు జ్ఞాపకం రావాలి. ఆల్రెడీ ఈ సమస్యను నేను భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఫేస్ చేశాను, అది నాకు వచ్చినవే. మీరు కూడా నా యందు విశ్వాసం ఉంచి నిలిచి ఉంటే ఆ యొక్క శోధనలు జయించడానికి శక్తిని మీకు నేను అనుగ్రహిస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27. ఒక్క నిమిషం నేను తీస్తున్నాను. మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? అంటే సంఘములోకి వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి ప్రతి దానిని
తీసివేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తన వాక్యముతో, వాక్యం అనే ఉదక స్నానాన్ని మనల్ని ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎలాగో తెలుసా? బాప్తిజం తీసుకున్నటువంటి వెంటనే మనము అన్నిటినీ పూర్తిగా మానేస్తామా? కుదిరిద్ది అసలు అది? ఒక అతన్ని, అయ్యా నువ్వు రక్షణలోకి రావచ్చు కదా, మరి బాప్తిజం తీసుకోవచ్చు కానీ అడిగినప్పుడు ఏం చేశాడు తెలుసా? నేను అన్నీ మానుకొని దేవుడి దగ్గరకు వస్తాననేటువంటి మాట నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నేనేమన్నాను తెలుసా? నీ జీవితంలో ఎప్పుడు కూడా అన్ని నీవు మానుకోలేవు. ఎందుకు? అది మనిషి స్వభావం కదా. ఎప్పుడైతే దేవుడి స్వభావం తనలోకి వస్తుందో, ఆ వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? మార్పు చెందనిస్తాడనమాట, మారుస్తాడనమాట. అందుకనే ఒక మనిషి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరకు రావాలి. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? తనకు కావలసినటువంటి రూపంగా చెక్కుకుంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే అయితే ఈ రక్షణ భాగ్యంలోకి వచ్చినటువంటి మనము మన పాత స్థితులు ఉంటాయా ఉండవా? అవి మనం వద్దనుకున్నా సరే ఒక్కొక్క పరిస్థితుల్లో మనము ఆ తప్పు చేయాలనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. తప్పు అనగానే మనం ఏదో అనుకుంటాం. తప్పు అంటే ఏం లేదు. చిన్న చెతురు ఆడేటువంటి పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? ఆల్రెడీ మన లోకంలో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చతుర్లాడుతూ ఉంటాం కదా. ఆ ఉండేటువంటి పరిస్థితులు రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా అదే చతురాడటం అనేది ఏదో ఒక సందర్భంలో మనం వద్దు అనుకుంటానే మన నోరేమైద్ది? ఏమైద్ది? మాట్లాడేస్తాం. మాట్లాడిన తర్వాత ఎవరు నిన్ను క్వశ్చన్ చేయనంత వరకు నీకేమనిపించదు. అవునా? ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, రక్షణలోకి వచ్చావు కదా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, అప్పుడు మన మైండ్కి ఏమవుతుంది? ఆలోచన వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దానిని అక్కడ ఆపేసేయాలి. అలాంటిది ఏదైనా సరే, అది మాట అవ్వచ్చు, చూపు అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు, ఏదైనా సరే ఏదో ఒక రూపంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? తన వాక్యంతో హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరించేటప్పుడు దేవుడు మనలో ఏ ఉండకూడదు అనుకుంటున్నాడు? ఇప్పుడు చదువుకున్నాగా, ముడతైనను, మచ్చైనను, కలంకమైనను, ఇంకా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టి కొనవలననే. అంటే ఆ సంఘం అంటే ఎవరో కాదు, మనమే. మీ సంఘంగా ఉన్నటువంటి మనము, సంఘంతో పోల్చి చెప్తున్నటువంటి మనల్ని దేవుడు ఇవన్నీ లేకుండా నిష్కలంకంగా, నిర్దోషంగా యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఉన్నాడో ఆయన ఎదుట మనల్ని కూడా అలాగే ఉంచుకోవాలని ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్నానాన్ని మనకు చేయిస్తాడనమాట. అవునా కాదా? ఆ వాక్యం అనే ఉదక స్నానం దేనికి? ప్రతి గురువారం జరుగుతుంది, ప్రతి ఆదివారం వాక్యం అనే ఉదక స్నానం జరుగుతుందా లేదా? ఇదే కాకుండా ఏదైనా సందర్భాల్లో ఎవరొకళ్ళ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడిస్తాడు. అది కూడా వాక్యం అనే ఉదక స్నానమే. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, ఆ తప్పు చేసేటువంటి ఈ వాక్యం మనలోకి వచ్చి గద్దించిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలి? సరిచేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుడు ఎప్పుడునూ చూడయుండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అంటే దేవుణ్ణి ఎవరు చూడనప్పుడు,
మనలో ఏదైతే దేవుని స్వభావం, దేవుని లక్షణాలు, యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నటువంటి విధానం మనలో ఉందనుకోండి, అప్పుడు ఎదుటివారు ఏం చేస్తారు తెలుసా? అయ్యో! నిన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగానే ఉంది. నీ మాటలు అలాగే ఉన్నాయి. నీ చూపులు అలాగే ఉన్నాయి. నీ ప్రవర్తన అలాగే ఉంది. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా అలాగే ఉంది అని మాట్లాడతారు. ఒకవేళ మన ప్రవర్తన బాగాలేదనుకోండి, మన మాటలు బాగాలేదనుకోండి, మనల్ని చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినట్టుగా అనిపించిద్దా? అనిపించకపోగా ఏమయ్యేది తెలుసా? యెజబేలుని చూసినట్టుగా అనిపించిద్ది. యెజబేల్ అంటే తెలుసా? తెలీదా? ఈసారి మాట్లాడదాం యెజబేలు గురించి. ఓకేనా? అంటే ఒక అపవాది చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ క్రియలు మనలో ఉన్నప్పుడు దేవుని స్వభావం మనలో ఉందని ఎదుటి వాళ్ళు చెప్పుకోరు. ఏమని చెప్పుకుంటారు? వీడిలో దెయ్యపు స్వభావం ఉంది. పైకి మాత్రం భక్తి కలిగాడుగా వాడిగా ఉంటున్నాడు కానీ, అంతరంగంలో మాత్రం స్వభావం అంతా కూడా అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయని మాట్లాడుకుంటారు. అందుకని చూడండి, కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి, ముగించుకుందాం. కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 15 వరకు చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణతయు నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలతో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదోకియ వారి కొరకును, హియారా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లోకాను ప్రియుడైన వైద్యుడును దెమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవదోకియాలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి ఎంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడే. అంటే చూసారా? అంటే విశ్వాస జీవితంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరిని ఒకళ్ళు ఆదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఇదిగో నేను పలానా వాళ్ళతో మాట్లాడనని చెప్పి ఏమో కుర్చీలో ఆయన కుర్చీలో కూర్చున్నారనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. సంఘానికి వచ్చిన తర్వాత అందరూ మన కుటుంబ సభ్యులు అనుకునేటువంటి పరిస్థితులు మనం ఉండాలి. కానీ సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఒకరితో ఇంకొకళ్ళు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, వాళ్ళు మారినట్టు కాక వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? మనము ఫలించేటువంటి తీగగా ఉండాలి. యజమానుడైనటువంటి దేవుడికి మనము కీర్తి కలిగే విధంగా మన ప్రవర్తన కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రార్థన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించాలనేటువంటి క్రొత్త ఆజ్ఞ మనము పాటించాలని మాట్లాడుతున్నాడు. తర్వాత మనం దాసులము కాము స్నేహితులమని దేవుడు మనల్ని మాట్లాడుతున్నప్పుడు మన స్వభావం అనేది ఎలా ఉండాలి? మనల్ని తర్వాత సంఘంలోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం స్నేహితులుగానే భావించాలి. కానీ ఇదిగో మేము ఎక్కువ మీరు తక్కువ అనేటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. తర్వాత దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ మనం మాత్రం దేవుడిని ఏమీ అడగలేదు. ఆయనే మనల్ని ఏర్పరచుకుని సంఘంలోకి తీసుకొచ్చాడు. మరి ఈ విషయాలన్నీ చూసిన తర్వాత చివరికి మనకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? శ్రమలు అనేవి లోకానికి వేరైనటువంటి ప్రతి ఒక్కరికి సహజంగా వస్తాయి. వచ్చినటువంటి వాటిని జయించడానికి మనం దేవుణ్ణి ఏం అడగాలి? శోధన సహించేవాడు ధన్యుడు అని రాసింది కదా. ఆ శోధనను సహించాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, మన నడవడి, మన మాట, మన చూపు, మన ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అలా ఉంటేనే మనం అంగీకరింపబడి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు రాజ్యానికి మనల్ని ఏం చేస్తానంటున్నాడు? వారసులను చేస్తానంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితులు మనం కలిగి ఉండాలా లేదా? ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండటానికి మనకు
అవకాశం కలుగుతుంది. ఇలా కాకుండా లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిని మన మనసులో ఉంచుకొని దేవుడు వాక్యాన్ని కూడా మనం చదవాలి, అర్థం చేసుకునేటువంటి ఆలోచన మనకు ఉందనుకోండి, ఎప్పటికి కూడా ఆ వాక్యం అనేది మనకి అర్థం కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రశాంతంగా ఉండాలి. అవునా? పేరులో ఏముంది? ప్రశాంతి ఉంది. మనసులో ప్రశాంతత లేదనుకో ఉపయోగం ఏముంది? అందుకని చాలామంది చూడండి, బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా పేరు మార్చమని అడుగుతారు. అడుగుతారా లేదా? అంటే పేరును బట్టి మనం ఏమైనా పరలోకం వెళతామా? వెళ్ళలేం. దేనిని బట్టి వెళ్తాం? మనస్సాక్షిని బట్టి, మనం మారినటువంటి పరిస్థితిని బట్టి. అందుకనే పాత నిబంధనలో భక్తులు కానీ, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులు కానీ పేరుకు తగినట్టుగా వారి జీవితాలు అలాగే ఉన్నాయి. ఈరోజు మనము పేరు మార్చుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళము. బ్రతుకు మార్చుకుంటేనే మనము పరలోకానికి వెళతాం. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాము నాయన. నీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరూ నాయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఈ లోకం పుట్టక ముందే నాయన మీలో తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి, ఎవరు గర్భాల్లో నుంచి మేము ఈ లోకానికి ఏ సమయంలో రావాలో మీ నిర్ణయం చొప్పున తండ్రి, మరి ఈ యొక్క కాలంలో తండ్రి, ఈ యొక్క సమయంలోనైనా మేమందరము సంఘంగా కూడుకోవటానికి తండ్రి, మరి నేను మీ నిర్ణయం బట్టి ఏర్పడిందని మేము నమ్ముచున్నాం తండ్రి. మేము మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నాయన మా కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి నాయన సిలువలో ప్రాణత్యాగం చేసిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిని కూడా నాయన మాకు అనుకూలంగా మార్చమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మాలో వచ్చినటువంటి ప్రతి శోధన కూడా మీ వాక్యంతో జయించగలిగినటువంటి శక్తిని మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. కొత్తగా రక్షణ భాగ్యంలోకి వస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారి చూపుల వలనో, వారి మాటల వలనో, వారి ఆలోచన వలనో, వారి ప్రవర్తన వలన తండ్రి ఎప్పటికీ కూడా నైనా అపవిత్రపరచబడకుండా తండ్రి, కేవలం మీ వాక్యం మీద వారి జీవితాలు ఆధారపడటానికి సహాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తు వారి యందు వారు నిలిచి ఉండి తండ్రి, ఫలించు ద్రాక్షవల్లిలాగా వారి జీవితాలు ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఒకనాడు అబ్రహాముని అనేకులకు తండ్రి విశ్వాసులకు మాదిరిగా ఉంచారు నాయన. మరి ఈరోజు ఈ బిడ్డలను కూడా నాయన వీరి ద్వారా అనేకులు మార్పు చెందటానికి, అనేకులు తండ్రి మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ సంఘాన్ని అయితే ఈ భూమి మీద ఏర్పరిచారు నాయన, ఆ సంఘములోకి తనతో పాటు అనేకులను వారసులుగా చేయటానికి ఆ బిడ్డలు తండ్రి వారి మాటలు, వారి చూపులు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన మొత్తాన్ని కూడా మార్చిన ఆయన మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వాక్యం అనే ఉదక స్థానంతో బిడ్డలకు తండ్రి, మాకును తండ్రి మీ వాక్యం ద్వారా హెచ్చరించి తండ్రి మా జీవితాలను మార్చుకోవడానికి అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా నైనా విశ్వాసులకు తగినట్టుగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అంతేకాని నాయన మాలో ఉన్నటువంటి సహనాన్ని కోల్పోయి మరలా లోకంలోకి వెళ్లకుండా తండ్రి, మరి మమ్మలను కొత్తగా బాప్తిస్మంలోకి వస్తున్నటువంటి ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని తండ్రి వారు చూడటానికి సహాయం చేయండి తండ్రి. స్వరూపం అంటే ఆయన లక్షణాలు కనుక తండ్రి, ఆయన గుణగణాలు కనుక తండ్రి, ఆయన ఏదైతే ఆజ్ఞలు చూపించాడో ఆ ఆజ్ఞలు బట్టి మేము మా బ్రతుకుల్లో తండ్రి ఆ ఆజ్ఞలు పాటిస్తూ మా జీవితాన్ని మార్చుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని మేము చూసినట్లనే విషయాన్ని మాకు బైబిల్లో వాక్యం ద్వారా మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ఆ యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మేమందరం కూడా మారటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆయన మరి వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆలోచనలు వీళ్ళలో తీసుకొచ్చి ఒక్క పాపి మారట పరలోకంలో తండ్రి మరి ఎంతో అధికమైనటువంటి సంతోషంని ఒక పండగ వాతావరణం అని మాకు తెలియపరిచిన విధానంలో తండ్రి, మరి ఈరోజునైనా అంత పండగ వాతావరణాన్ని తండ్రి మరి పరలోకంలో జరుగుతుందన్నటువంటి విషయాన్ని తండ్రి మేము తెలుసుకోండి నైనా మేము కూడా ఆనందపడుతున్నాం తండ్రి. అలాంటి పరిస్థితులనైనా ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండి మంచి ఆలోచనలు కలగజేసి తండ్రి చక్కగా తండ్రి మీ యొక్క సంఘంలోనైనా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి తండ్రి మరి ఏర్పరిచినటువంటి ఈ సంఘంలో తండ్రి వారు నమ్మకమైనటువంటి దాసుడు అండాలనేటువంటి విధంగా ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో
ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.